ఇప్పుడు మన మధ్యలో దైవజనులు మనకి వాక్య సందేశాన్ని అందించడానికి పాస్టర్ ఆరోగ్యరాజు గారు వచ్చారు. కేరళ నుంచి మీకోసం వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చారు. ఎన్ని అవర్స్ అన్నా? 38 అవర్స్ జర్నీ. 32 అవర్స్ ట్రైన్లో హైదరాబాద్ నుంచి వాళ్ళ ఊరికి జర్నీ చేయాలంటే, అయినా దేవుడు తన దాసుని ఇక్కడ తీసుకొచ్చాడు. మనమందరం చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. హల్లెలూయా. బాగున్నారా? ஹலோ, நல்லா இருக்கிறீங்களா? நல்லா இருக்கா? సౌఖ్యమా? హల్లెలూయా. థామస్ గారు లేకపోతే థామస్ గారుగా దేవుడు ఇక్కడ ఉన్నారు. ఆ ధైర్యంలో నేను కూడా వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరూ చూసినదిలో నాకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరిని చూస్తున్నందుకు చాలా సంతోషంగా. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తామా? ఈ హాల్లో ఎంతమంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు సే దట్ గాడ్ ఇస్ హియర్? దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది అని చెప్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. The power of God is hovering over this place. దేవుని యొక్క శక్తి ఇక్కడ అల్లాడుతూ ఉంది. Hallelujah. Hallelujah. In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. And the earth was void and empty and in disorder. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. But the Holy Spirit was hovering over the waters. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలముల మీద అల్లాడుచుండెను. When God spoke a word, దేవుడు ఆయన ఒక మాట పలుకగా, the moment the word came, ఆ వాక్కు రావడంతోనే, and it mixed with the spirit, ఆ వాక్కు ఆత్మతో కలిసిపోయి, and it created everything what we see right now. ఆ శూన్యము నిరాకారంగా ఉన్నది కాస్త దేవుని యొక్క అందమైన సృష్టిగా మార్చబడింది. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. the same way, అలాగే whatever is empty in your life today, ఈ రోజున మీ జీవితంలో ఏదైతే శూన్యతగా ఉందో, what is disorder in you, ఏదైతే నిరాకారంగా మీ జీవితంలో ఉన్నదో, everything shall be in order today, ప్రతిదీ కూడా దేవుడు ఒక ఆకారములోనికి తీసుకురాబోతున్నాడు. because his spirit is hovering over this place. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది. Hallelujah, హల్లెలూయా. God is here. దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది. I thank God for giving me this opportunity to share his word in this place today. ఈ ప్రాంతంలో దేవుని వాక్కును పరిచర్య చేయుటకు, దేవుని వాక్కును ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Secondly, I would like to thank Dr. Thomas Garu for giving this opportunity. రెండవదిగా డాక్టర్ థామస్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. God is already moving in this place. దేవుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఆయన అల్లాడుతూ ఉన్నాడు. Your lands are cultivated by the presence of God. మీ యొక్క ప్రాంతము, మీ యొక్క భూమి, మీ యొక్క నేల దేవుని ఆత్మతో అది ఫలింపు కోసం ప్రారంభించబడబోతుంది. Already your land means your heart is prepared. మీ నేల ఆల్రెడీ సిద్ధపరచబడింది. You have undergone a rain of anointing. దేవుని యొక్క అభిషేకములోనికి మీరు వెళ్ళారు. Hallelujah, hallelujah. Already the anointing has touched you. దేవుని యొక్క అభిషేకం మిమ్మల్ని ఆల్రెడీ తాకి ఉన్నది. The Bible says, దేవుని వాక్కు తెలియపరుస్తుంది, where the Spirit of God is, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో that the liberty, అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. where the Spirit of God is, అక్కడ ఆత్మ ఉన్నదో there is liberty. అక్కడ విడుదల ఉన్నది. Here is the liberty. ఇక్కడ విడుదల ఉన్నది. Tonight is deliverance for you. ఈ రాత్రి మీకు విడుదల రాత్రిగా ఉండబోతుంది. Tonight you will never go the same way you came here. మీరు ఏ రీతిగా ఇక్కడికి వచ్చారో మరలా ఆ రీతిగా మీరు వెళ్ళరు.
You will go with the power of God. దేవుని యొక్క శక్తితో నింపబడి మీరు వెళ్ళబోతున్నారు. God is going to touch you. దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. Already he has touched you. దేవుడు మిమ్మల్ని ముందుగానే మిమ్మల్ని ముట్టి ఉన్నాడు. And he is going to complete everything what he has started in you today. ఏదైతే దేవుడు ఆయన తాకిడి ద్వారా ప్రారంభించాడో సంపూర్ణం చేయబోతున్నాడు. How many of you are ready to receive the word of God today? ఎంతమంది దేవుని వాక్కును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? How many of you love to hear the voice of God? దేవుని యొక్క స్వరం వినడానికి ఎంతమంది ఆశపడుతున్నారు? Hallelujah. హల్లెలూయా. There is power in the word of God. వాక్కులో దేవుని యొక్క శక్తి ఉన్నది. The spirit of God is already here. దేవుని యొక్క ఆత్మ ఆల్రెడీ ఇక్కడ సంచరిస్తున్నది. And the word is coming right now. దేవుని వాక్కు మీ యొద్దకు వస్తూ ఉన్నది. And it will do its work completely. ఆ వాక్కు పరిపూర్ణం చేయబడబోతుంది. Hallelujah. హల్లెలూయా. Turn with me to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం నాతో కలిసి తీయండి. Matthew chapter 6 verse 26 onwards. I will read read it. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడలా అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Hallelujah. 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 You all know this verse and you have heard it many times. మీ అందరికీ వాక్యము చాలా సుపరిచితము, మీరు ఆల్రెడీ ఇది విని ఉంటారు. Am I right? We all know that seek ye the kingdom of God and his righteousness first and everything shall be added unto you. ఆ నీతిని రాజ్యం వెదకాలని మనకు అందరికి ముందుగానే తెలుసు. Am I right? నేను కరెక్ట్ అని చెప్తున్నానా? But today God is going to speak to you in a different way. కానీ దేవుడి రోజున వ్యత్యాసంగా మీతో మాట్లాడబోతున్నాడు. Already this is Jesus is asking the people. దేవుడు యేసు తన ప్రజలను అడుగుతున్నాడు. What he is asking? ఏమని అడుగుతున్నాడు? Why are you worrying? ఎందుకు మీరు చింతిస్తున్నారు? Or otherwise he is commanding. లేదంటే అతను ఆజ్ఞాపిస్తున్నాడు. It is not an advice. అది ఒక సూచనగా లేదు. It is not a counseling. అదొక ఆలోచనగా లేదు. Jesus is commanding the people that do not worry. కానీ దేవుడు తన ప్రజలను మీరు చింతించకండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. What he says? అతను ఏమంటున్నాడు? Do not worry. మీరు చింతించకండి. You tell to your neighbor. పొరుగువానితో చెప్పండి, చింతించకు. Do not worry. బాధపడకు. ఓ ఎందుకు బాధపడుతున్నారు, ఏడుస్తున్నావు? పొరుగువారితో చెప్పండి, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? Wipe away your tears. మీ కన్నీరు తుడిచివేయబడతాయి. You have come to the right place. మీరు సరియైన ప్రాంతానికి వచ్చారు. He that who cares for you is here right now. మిమ్మల్ని పట్టించుకునే దేవుడు ఇక్కడ ఉన్నాడు. Oh, you have come to the right place tonight. మీరు సరియైన ప్రాంతానికి వచ్చారు రాత్రి. All your worries throw it on him. మీ బాధలన్నీ దేవుని మీద మోపండి. Throw all your sorrows onto him. మీ చింత యావత్తు దేవుని మీద మోపండి. For he cares for you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. For he cares for you. ఆయన మిమ్మల్ని పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. As a mother comforts a child, my Jesus wants to comfort you. ఒకని తల్లి వాని బిడ్డను ఆదరించినట్లు దేవుడు మిమ్మల్ని ఈ రోజున ఆదరించబోతున్నాడు. He says, ఆయన చెప్తున్నాడు, he is commanding you, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు నిన్ను, do not worry. మీరు బాధపడకండి. What you should not do? ఏం చేయకూడదు? మీరు do not చెప్పాలి. ఏం చేయకూడదు?
బాధపడకూడదు. But it is very difficult for everyone. కానీ అది చాలా మనకు అది డిఫికల్ట్గా అది మనకు అది చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అరే పాస్టర్ గారు మీకు అది చాలా ఈజీగా ఉంది, నాకు అది చాలా కష్టం. పాస్టర్ గారు చెప్పడానికి మీకు ఈజీగా ఉంది కానీ అది నాకు చెప్పడానికి చాలా బాధగా చాలా ఇబ్బందిగా ఉంది అనేవారు ఇక్కడ ఉన్నారు. Worry is a sin. బాధపడడం అనేది పాపము. How many of you know worry is a sin? బాధ అనేది ఎంతమందికి తెలుసండి పాపం అని? Now some people's eyes are getting opened. ఇప్పుడు అంత అనేకం ఇక్కడ ఉన్న వారందరికి ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. Oh, we know that stealing is sin. మాకు తెలుసు దొంగతనం చేయడం పాపం అని తెలుసు, Lying is sin. అబద్ధం ఆడడం పాపం అని తెలుసు. But this pastor is saying worrying is sin. కానీ పాస్టర్ గారు ఏంటి బాధపడటం పాపం అని చెప్తున్నాడు? Why? ఎందుకు? When God is saying do not worry, if you worry means that is a sin. యేసు మిమ్మల్ని చింతించకండి అని చెప్పినప్పుడు మీరు చింతించిన వలన అది దేవునికి వ్యతిరేకమైన పాపం అవుతుంది. అవునా కదా? అవునా కదా? Is it sin or what? అది పాపమా కాదా? What is sin? పాపం అనగా ఏంటి? Disobeying God's commandment. దేవుని ఆజ్ఞను అతిక్రమపరచడమే పాపము. So God is telling you, దేవుడు మీతో చెప్తున్నాడు, do not worry. చింతించకూడదు. Do not worry. చింతించకు. What not to worry? What not to worry? దేని గురించి నువ్వు చింతించకూడదు? Don't worry about what you will eat and what you will drink. ఏది తింటామో ఏది తాగుతామో దాని కోసం నువ్వు చింతించొద్దు. What you will wear. ఏ వస్త్రాలు ధరించుకుంటామో దాని కోసం నువ్వు చింతించొద్దు. Don't worry about that. Don't worry about వాటి కోసం నువ్వు చింతించొద్దు. Don't worry about that. వాటి గురించి నువ్వు చింతించకూడదు. What you are supposed to do? మీరు ఏం చేయాలి దానికి ప్రతిగా? Look at the bird. పక్షులను చూడండి. Look at the bird of the air. పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూడండి. They never sow, they never reap, they never gather anything. అవి విత్తవు కోయవు. They never do anything like that. అవి విత్తవు కోయవు, ఏమీ చేయవు, సమకూర్చుకోవు. But the God, the heavenly Father feeds them. కానీ పరలోక తండ్రి వారిని పోషిస్తున్నాడు కదా. Are you listening to me? నా వాక్కులు వింటున్నారండి? నా మాటలు వింటున్నారా? What Jesus is telling you? యేసు ఏం తెలియపరుస్తున్నాడు ఇక్కడ? Look at the birds of the air. ఆకాశ పక్షులను చూడుడి. They never sow, they never reap, they never gather. అవి విత్తవు కోయవు, సమకూర్చుకోవు. But the heavenly Father feeds them. కానీ ఆకాశ పక్షులను పరలోకమందున తండ్రి ఆయన పోషిస్తూ ఉన్నాడు. Have you ever seen a bird, sitting very worrying about anything? మీరు ఎప్పుడైనా ఒక పక్షిని బాధపడుటను చూసారా? They sing songs and praise God everywhere. అవి చింతించగానే ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. They praise God every time. అవి దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటాయి. Because the heavenly Father feeds them. ఎందుకనగా పరలోక తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు గనుక. Now God is asking you, అదే దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు ఏంటంటే, if I can feed the birds of the air, ఆ పక్షులను పోషించగల నేను, will I not feed you? నిన్ను పోషించలేనా? Will I not give whatever that you need? మీకు ఏది కావాలని ఇవ్వలేనా? Why are you afraid of things? మీరు పరిస్థితుల గురించి బాధపడుతూ భయపడుతున్నారు? Why are you so much filled with fear? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? You are special to me. మీరు నాకు ప్రత్యేకమైన వారు. More than the birds of the air, more than anything in this world, you human beings are very, very important in the sight of God. ఆకాశ పక్షుల కన్నా భూమిలో నివసించే ప్రతి దానికన్నా మీరు నాకు ప్రత్యేకమైన వారని దేవుడు తెలియపరుస్తున్నాడు. You are special. మీరు ప్రత్యేకమైన వారు. Hello, you are special, brother. హలో బ్రదర్, మీరు నాకు ప్రత్యేకమైన వారు. For God you are so special, sister. అమ్మా, దేవునికి మీరు ప్రత్యేకమైన జనాంగము. I am telling you the truth. నేను మీకు సత్యమును తెలియపరుస్తున్నాను. You shall know the truth and the truth shall set you free. మీరు సత్యమును ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. More than anything in this world, the human beings are so important for God. ఈ భూలోక మంత్రుల్లో దేవునికి ఏది ప్రాముఖ్యమో కాదు కానీ దేవుని చేత దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుషులమైన మనము దేవునికి ప్రత్యేకమైన వారము. Why? ఎందుకు? Because you and I were created in the likeness and image of God. ఎందుకనగా దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం. We carry his breath. మనము ఆయన యొక్క వాయువును మనం మోసుకునే వారమై ఉన్నాము. We have received his spirit. ఆయన జీవ వాయువు మనలో ఉన్నది. That is why Psalms 34:10 says, అందుకనే కీర్తనలు 34:10 తెలియపరుస్తుంది, the cup of the lion may
go hungry, but those who seek the Lord will never have any need. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనరు గాని దేవుని ఆశ్రయించు వారు ఎన్నటికి ఆకలిగొనరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి కొదువ లేదు, ఏ కొదువ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. You are special మీరు ప్రత్యేకమైన వారు. because you are created in the image and likeness of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క స్వరూపములో చేయబడిన వారు. హరే Genesis 2:7 says, ఆదికాండం 2:7 ఈ రీతిగా తెలియపరుస్తుంది. God bent down and breathed his air spirit into that clay pot. దేవుడు వంగి ఆ మట్టిలోనికి తన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయను అని తెలియపరుస్తుంది. Oh, the man became a living soul. ఇప్పుడు మనిషి ఒక నూతన జీవాత్మగా మార్చబడ్డాడు. We are sons and daughters of God. మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Be happy today. ఈ రోజు సంతోషించండి. Don't worry about anything. దేనిని గురించి మీరు చింతించకండి. Because your God is the creator of the heaven and the earth. ఎందుకంటే మీ దేవుడు మన దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన వాడు. There is nothing impossible with him. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Whatever has been written that it is finished, he can start from that point. ఎక్కడైతే ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావో దేవుడు అక్కడ నుంచే మరలా ప్రారంభించగల సమర్థుడు. In Abraham and Sarah's life, their body was dead. మనం చూసినట్లయితే అబ్రహాము శారా జీవితాన్ని మనం చూసినట్లయితే వారి యొక్క దేహము మృత్యువుతో పోల్చబడి ఉన్నది. But from that dead body God can give Isaac. కానీ దేవుడు ఆ మృతుతుల్యమైన వాటి నుంచి దేవుడు ఒక బహుమానమైన ఇస్సాకును వారికి ఇచ్చాడు. The same way whatever may be dead in your life, ఆ రీతిగానే మీ జీవితంలో మృతుతుల్యమైనదైతే ఉందో, if God says one word, దేవుడు ఒక మాట పలుకుతే that dead condition will get revived. ఆ మృతుతుల్యమైన పరిస్థితి దేవుడు జీవంలోనికి మార్చగల సమర్థుడు. Right now I prophesy in the name of Jesus. ఈ సమయంలో నేను యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తున్నాను. Every dead organs will come alive today. ఈ జీవితంలో ప్రతి మృత్యువు జీవంలోనికి రాబోతున్నది. Every dead family life will come alive today. ప్రతి మృత కుటుంబ జీవితం యేసు నామములో జీవంలోనికి వచ్చును గాక. Because your God is so powerful. ఎందుకంటే దేవుడు మీ దేవుడు శక్తిగల దేవుడు. That is why Jesus said, do not worry. అందుకని యేసు అన్నాడు చింతించకు. Worry is a sin. చింతించడము బాధపడడం ఒక పాపము. When you are worrying, మీరు ఎప్పుడైతే బాధపడుతారో you are underestimating the power of God. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తున్నవారై ఉంటారు. Don't underestimate the power of God. దేవుని యొక్క శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. We are created by him. మనము దేవుని యొక్క స్వరూపమందు సృజించబడిన వారు. And the verse continuously saying the same thing. అలాగే ఆ వచనము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నది. What it says? ఏమని చెప్తుంది? Do not worry about what you will drink, what you will eat, what you will wear. మీరు ఏమని తెలియపరుస్తున్నారంటే మీరు ఏమి తింటారో, ఏమి తాగుతారో, ఏమి ధరించుకుంటారో దానికోసం మీరు చింతించొద్దు అని తెలియపరుస్తుంది. The important word that I want to tell you this evening is seek ye the kingdom of God and his righteousness first, and everything shall be added unto you. ఈ సమయంలో మిమ్మల్ని బలపరుస్తూ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అంటే, మొదటగా దేవుని నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి, తర్వాత సమస్తము దేవుని మీ పట్ల జరిగించగల సమర్థుడు. Listen to me carefully. నా మాట దయచేసి వినండి. Are you listening? నా మాట వింటున్నారా? How many of you are listening? నా మాట ఎంతమంది వింటున్నారు? Open your eyes and see me. ఈ రోజు నన్ను దృష్టించి చూడండి. Listen carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. You shall know the truth and the truth shall set you free. సత్యమును మీరు గ్రహించినట్లయితే సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. Here Jesus says, ఇప్పుడు ఇక్కడ యేసు ఏమని చెప్తున్నారంటే, don't worry about anything, దేనిని గురించి మీరు చింతించకండి, but first seek the kingdom of God and his righteousness. దేనిని గురించి మీరు చింతించకుడి గాని మొదటగా దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యమును వెదుకుడి. In this verse the important words, two words are there. ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన మాటలు మనకు కనిపిస్తున్నాయి. One is the word first. మొదట అనే వాక్కు మనకు కనిపిస్తుంది. And the second one is the word seek. రెండవదిగా చూచుట అనే లేదా వెతుకుట అనే మాట మనకు కనిపిస్తుంది. What is first in your life? మొదట మీ జీవితంలో ఏది ఉంది?
What is first in your life, my dear brother, sister? మీ జీవితంలో మొదటిగా మీరు ఏది పెట్టి ఉన్నారు? Is it your job? అది మీ ఉద్యోగమా? Is it your family? అది మీ కుటుంబమా? Is it your husband? అది మీ యజమానియా? Is it your children? మీ పిల్లలా? Who is first in your life? మీ జీవితంలో మొదటిగా ఎవరు ఉన్నారు? But Jesus is asking you. ఈ రోజున దేవుడు మేము అడుగుతున్నది ఏంటంటే, He is commanding us. ఆయన మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నది ఏంటి అంటే, What should be our first priority? మీ మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమై ఉండాలి? You should give first preference to God's kingdom. దేవుని యొక్క రాజ్యమునకు మొట్టమొదటి ప్రాముఖ్యత మీరు ఇవ్వాలి అని. First preference to God's kingdom. దేవుని యొక్క రాజ్యమునకు మొట్టమొదటి ప్రాముఖ్యత మీరు ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా. First seek his kingdom. మొట్టమొదటిగా ఆయన రాజ్యమును వెతకాలి. If you go and read this particular verse in the Amplified Bible, యాంప్లిఫైడ్ వర్షన్ అనే బైబిల్లో మీరు ఈ యొక్క వచనాన్ని చదివినట్లయితే, if you see the explanation in detail given for the word seek, అక్కడ వెదకుట అనే దానికి ప్రత్యేకమైన రీతిలో రాయబడింది. it is written aim at. ఏమని రాయబడిందంటే, your focus should be on it. మీ యొక్క కనుదృష్టి లేదంటే మీ యొక్క వెదకుట అనేది ఖచ్చితంగా దాని మీదే ఉండాలి. You should pay attention to it. దాని మీద మీరు ఏకాగ్రతం చేసి ఉండాలి. You should meditate about it. దాన్ని మీరు ధ్యానిస్తూ ఉండాలి. You should study about it. దాన్ని మీరు మరి చదువుతూ ఉండాలి. What it says? ఏమని తెలియపరుస్తుంది? Again I will repeat it. మరలా నేను తెలియపరుస్తున్నా వినండి. The word seek, వెదకుట అంటే we read it very easily. మనం దాన్ని ఏదో ఈజీగా చదివేస్తాం కానీ, but if you go and do a research on that word seek, ఆ వెదకుట అనే ఆ పదం మీద మీరు ఒక రీసెర్చ్ చేస్తే, it says you must listen. దాని పట్ల వచ్చే అర్థం ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా వినాలి అనే వెదకుట అనే దానికి వినుట అనే అర్థాన్ని ఇస్తుంది. Pay attention, focus. ఆ మాటను ఏకాగ్రతంగా వినుట అనే అర్థాన్ని ఇస్తుంది. Focus on it. దాని మీదే దృష్టి ఉంచాలి. Be diligent to seek that. ఆ వెదకుట అనే దానికి ఏకాగ్రతం చేసి వినుట అనే అర్థాన్ని ఇస్తుంది. Carefully seek the kingdom. జాగ్రత్తగా దేవుని యొక్క రాజ్యాన్ని వెదకాలని అర్థాన్ని ఇస్తుంది. So we all seek so many things. ఈ లోకంలో మనం ఏదేదో వెతుకుతూ ఉంటాం. When we lost something, we will be searching for that, మనం ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని వెతుకుతూ ఉంటాం. Am I right? అవునా కదండి? But Jesus is saying, కానీ యేసు ఏమంటున్నారంటే, అరే బాబు, what you are searching is useless. మీరు ఏదైతే వెతుకుతున్నారో పనికిరానిది. You are searching for a job. మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? You are searching for a bride. మీరు పెళ్లి వధువు కోసం వరుడు కోసం వెతుకుతున్నారా? You are searching for so many things. ఏదేదో వెతుకుతున్నారు మీరు. But the only thing you are supposed to search is the kingdom of God first. కానీ ఇవి కాదు వెదకాల్సింది, కానీ మొదటిగా దేవుని రాజ్యాన్ని వెదకాలి అని యేసు తెలియపరుస్తున్నారు. Why? ఎందుకు? When you were created, మీరు ఎప్పుడైతే సృష్టించబడ్డారో, in the garden of Eden, ఏదెను వనములో, when God created Adam and Eve, ఏదెను వనములో ఆదామును హవ్వను సృష్టించినప్పుడు, did God created them as beggars? దేవుడు వారిని ఒక అనాథలుగా లేదంటే అడుక్కునే వారిగా వారిని సృష్టించాడా? Was there any sickness there? అక్కడ ఏదైనా బాధ కానీ దిగులు కానీ అనారోగ్యము కానీ ఉందా? Inside the garden, what was there? ఆ వనములో ఏముందండి? Was there any lack? అక్కడ ఏమైనా కొదువుగా ఉందా? Any lack unda? ఏదైనా కొదువ ఉందా? Mosquito? దోమలు ఉన్నాయా? చెప్పాలి. There is no mosquito inside the garden of Eden. ఆ ఏదెను వనంలో దోమలు లేవు. The garden of Eden was full of glory. ఏదెను వనము దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. Whatever the people needed, everything was provided in the garden of Eden. వనములో ఏదైతే ప్రజలకు అవసరమై ఉన్నదో ప్రతి అవసరత ఆ వనములో దేవుడు ఆల్రెడీ అక్కడ ఉంచేసి ఉన్నాడు. They would never feel the hunger. ఆ వనములో వారెప్పుడు ఆకలి కొనలేదు. They will never sweat. ఆ వనములో వారెప్పుడు చెమటోడ్చలేదు. They will never suffer. వారు అక్కడ ఏ బాధలు పడరు. There is no anxiety. అక్కడ ఏ భయము లేదు. There is no debt. అక్కడ ఏ అప్పు లేదు. అప్పు లేదు. అప్పు లేదు. ఏమి లేదు. ఏమి లేదు. క్రెడిట్ కార్డ్ లేదు. క్రెడిట్ కార్డ్ లేదు అక్కడ.
everything was provided completely. దేవుడు పరిపూర్ణంగా ఇచ్చి ఉన్నాడు. In the Garden of Eden there is fully provided. ఏదెను వనంలో ముందుగానే దేవుడు పరిపూర్ణ పరిచేశాడు. God provided everything దేవుడు in a సమస్తము lavish manner. దేవుడు పరిపూర్ణమైన రీతిలో వారికి అందించి ఇచ్చివేశాడు. For two people he created that big garden. ఇద్దరు మనుషుల కోసమే దేవుడు ఆ పరిపూర్ణమైన వనాన్ని దేవుడు వారికి అందించాడు. There is no lack in the kingdom of God. ఆ దేవుని యొక్క రాజ్యంలో మనకు ఏ కొదువగా ఉండదు. Now Jesus is reminding you and me, ఇప్పుడు యేసు మనకు ఒకటి గుర్తు చేస్తూ జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటంటే, since you lost that kingdom, మీరు ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు గనుక you are suffering here. అందుకనే మీరు ఇక్కడ బాధలు పడుతున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? Listen to me carefully. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. Why we are suffering? ఎందుకు మనం బాధలు అనుభవిస్తున్నాం? Why diseases? ఎందుకని ఈ రోగాలు? Why sickness? ఎందుకు ఈ అనారోగ్యాలు? Why poverty? ఎందుకు ఈ పేదరికం? Why headache? ఎందుకు ఈ తలనొప్పి? Why stomach pain? ఎందుకు ఈ కడుపు నొప్పి? Why tumor? ఎందుకు గడ్డలు? All sufferings, it is because we lost the kingdom of heaven. ఆ ఏదెను వనంలో పోగొట్టుకున్న దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాం కనుకనే ఈ రోజు ఇక్కడ బాధలు అనుభవిస్తున్నాం. In the Garden of Eden everything was sufficiently provided. ఆ ఏదెను వనంలో ఏదైతే సమస్తము దేవుడు అందించి ఉన్నాడు. There was no sickness. అక్కడ ఏ అనారోగ్యము లేదు. There is no poverty. ఏ పేదరికము లేదు. Everything was provided. అక్కడ సమస్తము దేవుడు అందించి ఉన్నాడు. Today my dear sister, when she started, God is our provider, she said. You know, do you remember? సిస్టర్ కరిష్మా గారు కూడా మొట్టమొదటిగా మైక్ పట్టుగానే తెలియపరిచిన మాట, దేవుడు నాకు వినిపించిన స్వరం ఏంటి అంటే, దేవుడు సమకూర్చే దేవుడు, ప్రొవైడ్ చేసే దేవుడు అని మాట్లాడారు. Through that word I got confirmation. Today I am supposed to preach this word. ఆ మాట నేను వినగానే నాకు ఒక ధైర్యము, నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, ఇదే మాట దేవుడు నా ద్వారా మాట్లాడబోతున్నాడు. God created this earth and everything for 6 days. దేవుడు ఈ సృష్టిని 6 రోజులు సృష్టించాడు. And 5 days he did not created the human beings. ఆ 5 రోజుల్లో దేవుడు ఏ మనుషుని సృష్టించలేదు. He created on the 6th day. దేవుడు మనిషిని 6వ రోజున నరుని సృష్టించాడు. Do you know why? ఎందుకు తెలుసా? How many of you know this? ఎంతమందికి ఈ విషయం తెలుసు? Do you know? ఎందుకు? Why? ఎందుకు? Why? Whatever that is needed for us, it is provided first. ఎందుకని దేవుడు మనకు చివరిగా నరుని సృష్టించాడో తెలుసా? ముందుగానే మనకు అవసరమైన సమస్తము దేవుడు 5 రోజులు సృష్టించి 6వ దినాన నరుని సృష్టించాడు. For the first 5 days, whatever is required for Adam and Eve, it was created. ఆదాముకు హవ్వకు ఏదైతే అవసరముగా ఉంటుందో దేవుడు మొట్టమొదటి 5 రోజుల్లోనే వారికి సమకూర్చి ఉంచాడు. On the 6th day, then only he brought them. ఆ సమకూర్చిన తరువాతనే నరుని దేవుడు భూమి మీదకి నడిపించాడు. The same way today. అదే రీతిగా ఈ రోజున కూడా, before you were formed in your mother's womb, God has already sent everything whatever is required for you. మీరు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు సమస్తము మీ కొరకు ఏది కావాలో ముందుగానే ఆయన సమకూర్చి ఉంచాడు. Tomorrow what you need he knows it. రేపు మీకు ఏది అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. 7 years తర్వాత what you need he knows it. 7 సంవత్సరాల తర్వాత నీకు ఏది కావాలో ఈ రోజు ఆయనకు తెలుసు. So you and I serve a most and wonderful lovable father. అందుకనే మనం ఈ రోజున మనల్ని అత్యంతంగా ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. That is why he says do not worry. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు చింతించకండి. Now you tell it. పక్కన వారితో చెప్పండి, ఇప్పుడు do not worry. చింతించకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అర్థమవుతుందా? నా తెలుగు రానా? Hallelujah. హల్లెలూయా. Our God is so powerful. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. Even if you don't have anything, he can create. నీకు ఏది అయితే మీ కొదువుగా ఉందో, ఏదైతే లేమిలో ఉన్నారో దేవుడు అక్కడ నుంచే సృష్టించగల సమర్థుడు. If Cognizant rejects you, no problem. కాగ్నిజెంట్ కంపెనీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే
బాధపడాల్సిన అవసరం లా. If Accenture rejects you, no problem. యాసెంచర్ అనే కంపెనీ మిమ్మల్ని వద్దనుకొని తిరస్కరిస్తే మీరు బాధపడాల్సిన అవసరం లే. Whatever company may reject you, ఏ కంపెనీ మిమ్మల్ని తిరస్కరించినా సరే, but God can create a new company for you. కానీ దేవుడు అంతకు మించి గొప్ప కంపెనీ నీ కొరకు సృష్టించగల సమర్థుడు. That is the power of my God. అంత శక్తి గల దేవుడి రోజున నువ్వు నన్ను కలిగి ఉన్నాం. That is why he says, do not worry. అందుకని ఆయన తెలియపరుస్తున్నాడు, మీరు చింతించకండి. If you worry, it is insulting. మీరు చింతిస్తే దేవుడి యొక్క మాటను మీరు ధిక్కపరిచినట్లు, దేవుడి యొక్క మాట అవమానపరిచినట్టు. So many times we are crying and praying, but answer is not coming. చాలా సార్లు మనం ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ జవాబు మనకు రాదు. Why? ఎందుకు? Because we are committing sin and praying. ఎందుకంటే మనం పాపము చేస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. What is sin? ఏటి పాపము? Do not worry. ఆ బాధపడడమే పాపం. But we are worrying. ఆ బాధతో మనము, ఓ దేవుడా, అయ్యా దేవుడా, ఉంగళాల ముడిమా, నీ వల్ల సాధ్యమవుతుందా? is it possible for you? నీకు సాధ్యమవుతుందా? When you ask that question to God, ఆ ప్రశ్న మీరు దేవుడిని అడిగితే he is terrified. ఆయన చాలా కోపముతో, Oh, you are asking me, huh? నన్ను ఆ ప్రశ్న వేస్తున్నావా? Oh, you are such a person, huh? నువ్వు అడగడానికి నువ్వు అంత గొప్పోడివా? అంత గొప్పవాడా నువ్వు? నీవు అంత గొప్పోడివా నన్ను క్వశ్చన్ అడగడానికి? చాలా మంది ఇప్పుడు అలాగే ఉన్నారు. అందుకని ఈ రోజున చాలా మంది అలాగే ఉన్నారు, అలాగే అడుగుతున్నారు దేవుణ్ణి. But God says, కానీ దేవుడు అంటున్నాడు, look at the birds. ఆకాశ పక్షులను చూడుటి, If I can feed them, నేను వారిని పోషిస్తున్నాను అంటే, I have given my only begotten son for you. నేను మీకు నా యొక్క కుమారుణ్ణి మీకు అనుగ్రహించి ఉన్నాను. Romans 8:32 says, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32. 32వ వచనం తెలియపరుస్తుంది. What it says? ఏమని తెలియపరుస్తుంది? What it says? ఏమని తెలియపరుస్తుంది? Romans 8:32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Hallelujah. Hallelujah. Clap your hands for this word. చప్పలు కొడుతూ ఈ వాక్యానికి చప్పలు కొడుతూ దేవుని నామం పలుకుతాం. He is asking each and every one of you here. ఈ రోజున ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, I have given my only begotten son. నా అద్వితీయ నా సొంత కుమారుని మీ కొరకు ఇచ్చాను. Will I not give all the other things, whatever that you need, freely? అలాంటిది నేను మీకు ఏది అక్కరగా ఉందో నేను ఉచితంగా ఇవ్వలేనా? Hallelujah. Hallelujah. What is more precious than his son for him? ఈ రోజున దేవుని యొక్క కుమారుని కంటే శ్రేష్టమైనది ఉందా అండి? Hallelujah. Hallelujah. There is nothing more precious than his son for God. దేవుని యొక్క కుమారుని మించిన శ్రేష్టమైనది ఈ భూమి మీద లేనే లేదు. But he has given for you. కానీ ఆ కుమారుని ఈ రోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. Then what else he will not give you? అయితే ఇంకా దేవుడు దేన్ని నీకు ఇవ్వడు? ఇంకా everything it is already provided. ఆయన ఆల్రెడీ మీకు ముందుగానే అక్కర్లేని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. Everything is provided. ఆయన ఆల్రెడీ మీకు ఇచ్చి ఉన్నాడు. But now I want to remind the same verse again. మరలా నేను ఇది జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. Now God is asking you, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, since you were disconnected from the kingdom of God and you lost the kingdom of God, you are suffering. ఆ రాజ్యము నుంచి మీరు వెలివేయబడ్డారు గనుకే ఈ రోజున మీరు బాధలు పడుతున్నారు. Why Jesus came? ఎందుకు యేసు ఇక్కడ ఈ లోకానికి వచ్చాడు? Jesus came all the way from heaven to restore the kingdom of God in this earth. ఆ పోగొట్టుకున్న దేవుడి రాజ్యాన్ని పరలోకమందున్న తండ్రి నీకు నాకు సమకూర్చున కోసమే, మరలా దేవుడి రాజ్యాన్ని ఇవ్వడం కోసమే పరలోకం నుండి యేసు దిగి వచ్చాడు. Now this planet earth has been given into the kingdom of darkness. ఈ భూలోకము చీకటికి అప్పగించబడి ఉన్నది. And the king of this darkness is treating us like a slaves. ఈ భూలోకములో ఉన్న చీకటికి సంబంధించిన రాజు నిన్ను నన్ను బానిసలుగా చూస్తున్నాడు. He is oppressing. నిన్ను నన్ను ఆయన అప్రెస్ చేస్తూ ఉన్నాడు. That is why Jesus said, when you pray you must pray like this. అందుకనే పరలోకమందున మా తండ్రి అని ఈ రీతిగా యేసు ప్రారంభించాడు ప్రార్థన. Our Father in heaven, పరలోకమందున మా తండ్రి, let thy kingdom come.
నీ రాజ్యము వచ్చును గాక. Let thy will be done as it is done in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. We should also pray like that. అలాగనే మనము కూడా ప్రార్థన చేయాలి. In our house we need the kingdom of God. మన గృహములో దేవుని రాజ్యము ఉండాలి. In our house the will of God should be done. మన గృహములో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడాలి. In heaven God's will is being done. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నట్లు The same way God's will has to be done in our lives. మన గృహములో మన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. That is why he taught his disciples in such a way to pray. అందుకనే ఆయన శిష్యులను ఈ రీతిగా ప్రార్థన చేయమని తెలియపరిచాడు. Do you understand what I am saying? నేను ఏం తెలియపరుస్తున్నాను మీకు అర్థమవుతుందా? Why he said seek ye the kingdom of God first. ఎందుకని మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్పాడు. Once you get into the kingdom of God, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తరువాత and you start seeking the righteousness and will of God, దేవుని యొక్క నీతిని ఆయన చిత్తాన్ని మీరు వెతుకుతున్నప్పుడు automatically everything whatever that you required it will be provided. ఏది కావాలో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. Everything will follow you. సమస్తము నిన్ను వెంబడిస్తా ఉంటది. Don't follow the riches of the world. You need not worry about anything. ఈ భూలోక ఐశ్వర్యమును నువ్వు వెంబడించకూడదు గాని దేవునిని వెంబడిస్తే సమస్తము నిన్ను వెంబడించుకుంటూ వస్తది. If you enter into the kingdom of God, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు who is the king over there? అక్కడ ఎవరు రాజుగా ఉంటారు? Jesus is the king there. యేసు అక్కడ రాజుగా ఉంటాడు. And he will treat you as the king. అక్కడ యేసు నిన్ను రాజుగానే ఆయన ట్రీట్ చేస్తూ ఉంటాడు. Here in the kingdom of darkness you are treated as a slave. కానీ ఈ చీకటి రాజ్యంలో నీవు బానిసగా చూపబడుతున్నావు. But in the kingdom of God you will be treated as kings and queens. కానీ దేవుని రాజ్యంలో నువ్వు బానిసలుగా నువ్వు నిర్ణయించబడవు కానీ దేవుని రాజుగా దేవుని యొక్క రాజ్యంలో రాజుగా నిర్ణయించబడతావు. That is why God is asking you first to seek ye the kingdom of God and his righteousness. అందుకనే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఏంటంటే మొట్టమొదటిగా నా నీతిని నా రాజ్యమును వెతకమని తెలియపరుస్తున్నాడు. Can a fish live without water? చేప నీరు లేకుండా జీవించగలదా? Can a plant, if you plug a plant out of the soil, can a plant live? ఒక మొక్కను నేల నుంచి పీకి వేస్తే అది జీవించగలదా? Why? ఎందుకు జీవించలేదు? Why? ఎందుకు? Because the source of life for a fish is water. చేపకు జీవం అనేది ఎక్కడ ఉందంటే నీటిలో ఉన్నది. The same way the source of life for a plant is the soil. అలాగనే ఒక మొక్కకు దాని జీవం ఎక్కడ ఉందంటే ఆ నేలలో ఉన్నది. If the fish disconnects itself from the water, the fish cannot survive. ఆ చేప నీటి నుంచి వేరే చేయబడితే చేప జీవించలేదు. The same way if you are disconnected from the kingdom of God, you cannot survive. అలాగునే దేవుని రాజ్యం నుంచి మీరు వేరే చేయబడితే మీరు జీవించలేరు. God designed us in such a way that we will be united along with him forever. అందుకనే దేవుడు తన స్వరూపంలో ఎందుకు సృష్టించాడంటే ఈ లోకములో ఆయన రాజ్యములో మనం ఆ రీతిగానే జీవించుతాం కనుక. Without God we cannot survive. దేవుడు లేకుండా మనం జీవించలేము. So many people are trying to live their lives without God. దేవుడు లేకుండా దేవుని యొక్క సన్నిధి లేకుండా జీవించాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. They don't know that without God they cannot live. కానీ వారికి తెలియదు దేవుడు లేకుండా వారు జీవించలేరు అని. Hallelujah. హల్లెలూయా. But clap your hands for yourself. కానీ మీకు మీరు ఒకసారి చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. You have come to the right place. మీరు సరి అయిన ప్రాంతానికి వచ్చారు. Because you have sought the right thing. ఎందుకంటే మీరు సరి అయినది వెదికి ఉన్నారు. Hallelujah. 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 Are you happy tonight? ఈ రాత్రి మీరు సంతోషంగా ఉన్నారా? Hallelujah. Hallelujah. Seek ye the kingdom of God and his righteousness. ఆయన రాజ్యమున నీతిని మొట్టమొదటిగా వెతకండి. Why? ఎందుకు? Because we were disconnected from the kingdom of God. ఎందుకంటే దేవుని రాజ్యం నుంచి మనం వేరు చేయబడ్డము కనుక ఆయన రాజ్యాన్ని మనం వెతకే వారంగా ఉండాలి. In the kingdom of God, ఎందుకంటే ఆయన రాజ్యంలో everything is sufficiently provided. ఆయన రాజ్యంలో సమస్తము నీకు దేవుడు సమకూర్చి ఉన్నాడు. There is no lack in the kingdom of God. దేవుని రాజ్యంలో నీకు కొదువ అనేది ఏది ఉండదు. When God is with you, దేవుడు నీతో ఉంటే who can be against you? నీకు విరోధంగా ఎవరు ఉంటారు? If you are in the kingdom of God, దేవుని రాజ్యంలో ఉన్నట్లయితే when you walk, నీవు నడిచినప్పుడు the kingdom of God will back you up. దేవుని రాజ్యము నీ వెనుక నడుస్తూ ఉంటది.
Who are the servants in the kingdom of God? దేవుని రాజ్యంలో సేవకులు ఎవరు? Angels are the servants of God. దేవదూతలే దేవుని యొక్క సేవకులు. When you walk, angels are walking with you. నీవు నడుస్తున్నప్పుడు నీ వెనుక దేవదూతలు నడుస్తూ ఉంటాయి. They will protect you. వారు నీకు కాపుదలగా ఉంటారు. They will bring whatever that is required for you. ఏదైతే అవసరమైనదో వారు నీకు సమకూరుస్తూ ఉంటారు. Oh, what a wonderful life in the kingdom of God. ఎంత అద్భుతమైన జీవితం మనకు దేవుని రాజ్యంలో ఉందండి. Hallelujah. హల్లెలూయా. All of you listening to me? అందరు నా మాట వింటున్నారా జాగ్రత్తగా? ఎవరైనా థర్డ్ హెవెన్ లో ఉన్నారా? ఎవరైనా మూడవ ఆకాశంలో ఉన్నారా? You need not worry about anything. దేని కోసం మీరు చింతించాల్సిన అవసరం లేదు. You need not keep your face like a gloomy face. మీరు డల్ గా కూర్చోవాల్సిన అవసరం లేదు. As if somebody lost their ship, you know, ship. If somebody has a ship, if it is lost, they will be putting their hands like this and they will be crying like this. I have lost my ship. ఎవరికైనా పడవ ఉండి షిప్ సీలో ఉన్న షిప్. ఎవరికైనా పడవ ఉండి ఆ పడవ వారు ఒకవేళ కోల్పోతే అయ్యో నా పడవ పోయిందని దిగులుగా కూర్చునే వారిగా మనం కూర్చోకూడదు. I will put it like this so that it will be very easy to understand. Are you the owners of Titanic here? మీరు ఎవరన్నా ఇక్కడ టైటానిక్ ఓనర్స్ గా ఉన్నారా? టైటానిక్ మునిగిపోయింది. ఆ టైటానిక్ అనేది మునిగిపోయింది. అందుకోసమే నేను ఇలాగా ఉన్నాను. టైటానిక్ మునిగిపోయిందయ్యా అని బాధపడుతూ ఈ రోజు నువ్వు కూర్చున్న వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏం చేయాలయ్యా? మునిగిపోయింది. పోయిందే అలాగవా? అలా ఉన్నారు ఇక్కడ. Cheer up. సంతోషించండి. Cheer up. సంతోషించండి. Be filled with the glory of God. దేవుని మహిమతో నింపబడండి. And what is the Bible is telling about the kingdom of God? దేవుని రాజ్యం కోసం దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందంటే Romans chapter 14 verse 17 says, రోమీయులకు రాసిన పత్రిక 14:17 ఈ రీతిగా తెలియపరుస్తుంది. Kingdom of God is not eating and drinking. దేవుని రాజ్యము తినుట తాగడ కాదు గాని but it is the righteousness, అది నీతి అయినది, peace, అది సమాధానమైనది and joy in the Holy Ghost. ఆత్మయందలి ఆనందమై ఉన్నది. Will you all come, repeat it with me? నాతో పాటు చెప్తారా? What is the kingdom of God? దేవుని రాజ్యం అనగా ఏంటి? It is the righteousness, నీతియు, peace, చెప్పండి, నీతియు సమాధానమును and joy in the Holy Spirit. ఆత్మయందలి ఆనందమై ఉన్నది. That is what we lost. అదే మనం పోగొట్టుకొని ఉన్నాం. We lost the righteousness. నీతిని మనం పోగొట్టుకొని ఉన్నాం. We lost the peace. సమాధానమును మనం పోగొట్టుకొని We ఉన్నాం. lost the joy in the Holy Spirit. ఆత్మయందలి ఆనందమును కోల్పోని ఉన్నాం. That is why Jesus came all the way from heaven. అది మనకి ఇవ్వడానికి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. To give it back. అది మరలా మనకి ఇవ్వడానికి. To give the righteousness. మరలా ఆయన నీతిని మనకి ఇవ్వడానికి. To give the peace. ఆయన సమాధానం ఇవ్వడానికి. To give the joy in the Holy Ghost. దేవుని ఆత్మయందలి ఆనందం మనకి ఇవ్వడానికి. For that purpose only God is asking you to not to worry. అందుచేతనే దేవుడు నిన్ను చింతించకూడదు అని తెలియపరుస్తున్నాడు. Do not worry. చింతించకూడదు. Worry is a sin. బాధపడుట, చింతించుట పాపము. Why? ఎందుకు? You have a God. ఎందుకంటే దేవుడు నీ కలిగి ఉన్నా. And there is a kingdom of God. దేవుని రాజ్యము కూడా ఉన్నది. And the kingdom of God will take care of everything whatever needed in your life. ఆ దేవుని రాజ్యమును కలిగి ఉంటే ఆ దేవుని రాజ్యం నీకు ఏది కావాలో సమస్తము చూసుకుంటది. So come into the kingdom of God. కాబట్టి మీరు ఎక్కడికి రావాలంటే దేవుని రాజ్యములోనికి రావాలి. Focus your eyes on kingdom of God. మీ దృష్టి అంతా దేవుని రాజ్యం మీద ఉంచండి. What is the righteousness of God? ఏది దేవుని నీతి ఉన్నది? It is the word of God. ఆయన వాక్యమే దేవుని నీతి. His will. ఆయన చిత్తము. And the more you go deeper and deeper into this word, ఆ వాక్యములోనికి మీరు లోతుగా వెళ్ళిన కొద్దీ you can identify what is the righteousness of God. దేవుని నీతి అంటే ఏంటో మీరు తెలుసుకోగలరు. Hallelujah. Hallelujah. By believing the word we are becoming righteous. ఆ వాక్కును మనం విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాం. Amen. Amen. And the more you pay attention, మనము ఏకాగ్రత కలిగి మనం జీవించినట్లయితే, when we meditate more and more on the righteousness of God, ఈ నీతిని పట్ల మనము ధ్యానించినట్లయితే our hearts will be transformed. మన హృదయములు కూడా మార్చబడతాయి. And the Bible says in Proverbs 28:1, సామెతల గ్రంథం
28వ అధ్యాయం మొదటి వచనం ఈ రీతిగా తెలియపరుస్తుంది. What it says? ఏమని తెలియపరుస్తుందంటే, The righteous are like bold as the lion. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. How many of you are righteous here? అక్కడ ఎంతమంది నీతిమంతులుగా ఉన్నారు? చేతులు చూపిస్తారా? Are you in the sin conscious today? మీరు ఈ రోజున పాపములోనే చింతిస్తూ ఉన్నారా? You are all righteous in Christ. మీరు పాపులు కాదు కానీ మీరు దేవుని యందు నీతిమంతులుగా ఉన్నారు. If you are righteous, మీరు నీతిమంతులైతే then you should be bold like a lion. అయితే మీరు సింహం వలె ధైర్యముగా ఉండాలి. Why we call the lion as the king of the jungle? ఎందుకు సింహము అడవికి రాజుగా ప్రకటించబడింది? It is not the elephant the king of the jungle. ఆ ఏనుగు అడవికి రాజుగా లేదు. It is not the tiger the king of the jungle. పులి అడవికి రాజుగా లేదు కానీ, Not the other any animals. ఏ జంతువు అడవికి రాజుగా లేదు కానీ, It is the attitude of the lion. అది సింహం యొక్క ధైర్యము. When it sees an elephant, ఏనుగును చూసినట్లయితే it sees, oh, my lunch is ready. Oh, my lunch is ready. సింహము ఏనుగు చూసినట్లయితే ఇదిగో నా యొక్క ఆహారము సిద్ధముగా ఉన్నది. It sees everything as its prey. ఏ జంతువును చూసినా అదొక ఆహారంగా చూస్తది. It will never see as an enemy. అదొక శత్రువుగా చూడదు. All the other animals will run away when it sees an elephant or other మిగతా animals. జంతువులు సింహాన్ని చూసినప్పుడు సింహాన్ని చూడగానే పరుగుతులుతాయి. But the lion's attitude makes it as the king of the jungle. కానీ మిగతా జంతువులాగా అది పరిగెత్తదు. ఎందుకంటే అది ధైర్యం కలిగి జీవిస్తది కనుక. And you and I are kings in the kingdom of God. ఎందుకు అలాగే మనము కూడా దేవుని రాజ్యంలో రాజులుగా ఉంటాము కనుక ధైర్యముగా ఉండాలి. Somebody are thinking like this. కొంతమంది ఆలోచిస్తున్నారు ఇలాగా, What this pastor is over exaggerating certain things, huh? ఏంటి పాస్టర్ గారు కొన్ని ఎక్కువ చేసి చెప్తున్నారు ఏంటి? I am not exaggerating. నేను బలపరచబడట్లేదు, బూస్ట్ చేయబడట్లేదు. I am not preaching a false thing. నేనేదో ఇక్కడ అబద్ధ వాక్యాన్ని తెలియపరచట్లేదు, దుష్ప్రచారం చేయట్లా. Whatever is here I am telling you. ఈ వాక్యములో ఏదైతే తెలియపరచబడిందో అది మీకు తెలియపరుస్తున్నా. Be bold like a lion. సింహం వలె ధైర్యంగా ఉండండి. పక్కన నీ పక్కన చెప్పనమ్మా, హలో, సింహం వలె ధైర్యంగా ఉండు. బీ బోల్డ్ లైక్ ఎ లయన్. సింహం వలె ధైర్యంగా ఉండు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు రాజు ఒకరు ఉన్నారు, వాడు కూడా ఒక సింహమే. రాజులకు రాజు అయిన వాడు ఒకడు ఉన్నాడు, అతను కూడా సింహంలా ఉంటాడు. హి ఇస్ ద లయన్ ఆఫ్ జూడా. ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఇఫ్ హి ఇస్ లయన్, ఐ యామ్ ద సన్ అండ్ ద డాటర్, సో ఐ యామ్ ఆల్సో ఎ లయన్. నా రాజే సింహం అయితే ఆయన కుమార్తె నేను కూడా ఒక సింహం పిల్లనే. Will my God be afraid of the enemy? Will my God be afraid of enemy? దేవుడు నా ప్రభువు శత్రువును చూసి భయపడతాడా? చెప్పాలి. దేవుడు శత్రువును చూసి భయపడతాడా? When everybody in Israel were afraid of the Goliath, one fellow who was anointed by the Holy Spirit sees him as a different person. ఇశ్రాయేల్ ప్రజలందరూ గొలియాతును చూసి భయపడుతున్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడుతున్న వ్యక్తి మాత్రం సింహములాగా ధైర్యంగా నించున్నాడు. Hallelujah. Hallelujah. He has a different eye. అతని ఆత్మనేత్రాలు ఒక ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నాడు. All the other Israelites, those who don't have the anointing, they see Goliath as an enemy. దేవుని అభిషేకం లేని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ గొలియాతును శత్రువుగా చూస్తున్నారు, కానీ but the man who was anointed by the Holy Spirit, he saw him in a different కానీ ఒక way. ప్రత్యేకమైన అభిషేకంతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ వ్యక్తి మాత్రం గొలియాతుని ఒక వేరే విధంలో చూస్తున్నాడు. How many of you are saved here? ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారు? How many of you are saved here? ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారు? If you are saved, you are anointed also. మీరు రక్షించబడినట్లయితే మీరు కూడా అభిషేకించబడిన వారు. The anointing of the Holy Spirit is upon you. మీరు రక్షించబడ్డారు, బడిన వారు కనుక దేవుని అభిషేకం మీ మీద ఉన్నది. Hereafter you should also speak like David if you see any Goliath in your life. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏ గొలియాతును చూసినా కూడా దావీదు వలె మీరు చూడాలి. One stone is enough to
defeat the Goliath. ఒకే ఒక రాయి చాలండి గొల్లియాతును నాశనం చేయడానికి. One word from this Bible is more than enough to defeat anybody in your life. అలాగుననే గొల్లియాతు లాంటి వారు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ ఒక్క వాక్కు చాలు వారిని నాశనం చేయడానికి. Because you are already anointed. ఎందుకంటే మీరు ఆల్రెడీ అభిషేకించబడిన వారు. Power is in you. దేవుని యొక్క శక్తి మీలో ఉన్నది. And if you open your mouth and say the word that is written in the Bible, it will happen accordingly. దేవుని వాక్కును నోటి ద్వారా ప్రకటిస్తే అదే రీతిగా మీ జీవితంలో ప్రకటించబడి నెరవేర్చబడుతుంది. There is life and death in your words. నీ నాలుకలో దేవుని యొక్క జీవ మరణములు ఉన్నాయి. Hereafter don't be afraid of the enemy. కాబట్టి ఈ రోజు నుంచి నీ శత్రువుని గురించి మీరు భయపడకూడదు. The Bible says, దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. resist the devil and he will flee away. దుష్టుని ఎదిరించి అప్పుడు వాడు మీ మీద నుండి పారిపోవును. All of you stand to your feet. ఒక్కసారి అందరూ లేచి నిలబడినట్లయితే. How many of you understood the sermon? ఈ రోజు ఈ వాక్యాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? How many of you are happy for hearing this? ఈ వాక్యమును వినడం ద్వారా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? You shall know the truth and the truth shall set you free today. ఈ సత్యాన్ని గనుక మీరు గ్రహించినట్లయితే ఈ సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. God says, దేవుడు తెలియపరుస్తున్నాడు. do not worry about anything in your life. దేనిని గురించి మీ జీవితంలో చింతించకూడదు. Focus your eyes on the kingdom of God and its righteousness. దేవుని రాజ్యం మీద ఆయన నీతి మీద మీ యొక్క ఏకాగ్రత మీ దృష్టి ఉంచండి. Meditate it day and night. దానిని రోజు ధ్యానించండి. Understand the power that is residing inside of you. దానిలోని ఉన్న శక్తిని నీలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి. Open your mouth and say that I am more than a conqueror. చెప్పండి, నేను విజయము జయించిన వాడిని, నేను జయించిన వాడిని నోరు తెరిచి చెప్పండి. I am not a failure, I am a victor in the name of Jesus. నేను ఓడిపోయిన దానను ఓడిపోయిన వానను కాను, నేను జయించిన వ్యక్తిని. Nothing can stand against me. నాకు వ్యతిరేకంగా ఏది నిలబడదు. I will not be afraid of anything. దేనిని గురించి నేను భయపడను. Because my God is the creator of the heaven and the earth. ఎందుకంటే నా దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. He has sent me into this earth. ఈ భూమి మీదకి నన్ను పంపి ఉన్నాడు. He will provide everything whatever that is required for me. కనుక నాకు సమస్తము ఆయన సమకూర్చగల సమర్థుడు. Hereafter I will not cry for the things that I need. కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఏది కావాలో దాని కోసం నేను బాధపడను. But what I will do, కానీ ఏం చేస్తాను? I will start thanksgiving. కానీ నేను దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తాను. Philippians 4:6 says, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:6 తెలియపరుస్తుంది. what it says, ఏమని తెలియపరుస్తుంది? do not worry about anything. దేనిని గురించి మీరు చింతించకుడి కానీ, Do not worry about anything. దేనిని గురించి మీరు బాధపడకుడి కానీ, But start giving thanksgiving. దేవునికి సమస్త విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. And present your petitions in the presence of God. మీరు చింతించకుండా దేవుని ఎదుట మీ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో మీరు ప్రవేశించమని తెలియపరుస్తుంది. How many of you understood? ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understood? ఎంతమందికి అర్థమవుతుంది? The power of God is coming upon you right now. దేవుని శక్తి మీ మీదకి రాబోతుంది ఇప్పుడు. Oh, the kingdom of God is coming right now. దేవుని రాజ్యం మీ మీదకి రాబోతుంది. Every kingdom of darkness should leave this place right now. యేసు నామములో ప్రతి చీకటి తొలగిపోవును గాక. Every blind eyes be opened right now. యేసు నామములో ప్రతి గుడితనం నుంచి ఆత్మనేత్రాలు తెరవబడును గాక. Oh, యేసు నామములో అన్ని చీకటి తొలగి పోవాలి. యేసు నామములో యేసు నామములో ప్రతి చీకటి తొలగిపోవును గాక. Let the anointing of the Holy Spirit come upon each and everyone right now. దేవుని అభిషేకం ఈ రోజున ఈ ప్రత్యేకమైన స్థలములో యేసు నామములో వచ్చును గాక. Oh, hereafter no more failure in their lives. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఓటమి అనేది మీరు చూడరు ఇంకా. No more doubts in their life. మీ జీవితంలో సందేహాన్ని చూడరు ఇంకా. No more doubt. ఏ సందేహం లేదు. Oh, hereafter only thanksgiving and ఈ praise. రోజు నుంచి కృతజ్ఞతాస్తుతులు నీ నోట్ల నుంచి రాబోతున్నాయి. Father, Lord, release them, oh God. అయ్యా విడిపించండి నాయనా. Release them. విడిపించండి. Release them. విడిపించండి. Release each and everyone here. ప్రతి ఒక్కరిని విడిపించండి నాయనా. Let the anointing of the Holy Spirit come upon them. పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి దిగవచ్చును గాక. Anointing shall break the yoke. అభిషేకము విడుదలను ఇవ్వబోతుంది. Oh, the power of God is coming upon each and everyone right now. ప్రతి ఒక్కరి మీదకి ఆయన శక్తి దిగిరాబోతుంది. Whoever is hearing my word, ఎవరైతే ఈ వాక్కును వింటున్నారో, the word is delivering you from the ఈ వాక్కు మిమ్మల్ని విడుదలను ఇవ్వబోతుంది. Father, తండ్రి, deliver them, Lord. అయ్యా విడిపించండి నాయనా. Lord, tonight they should not return back the same way. అయ్యా ఏ రీతిగా వచ్చారు మళ్ళా రీతిగా
వెళ్ళకూడదు స్వామి. Oh, miracles are happening right now. ఈ సమయంలో మీ జీవితాలు అద్భుతాలు జరగబోతుందని చూస్తున్నాను. Why miracles? ఎందుకు అద్భుతాలు? It is to prove that Jesus is alive. ఎందుకంటే యేసు సజీవుడని కనపరచడానికి అద్భుతాలు జరుగుతాయి. Jesus is walking in this place. ఈ ప్రాంతంలో దేవుడు నడుస్తున్నాడు, సంచరిస్తున్నాడు. Jesus is walking in your place. యేసు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడండి. Right now the Lion of Judah is hovering over this place. ఇప్పుడు యూదా గోత్రపు సింహమైన దేవుడు ఈ ప్రాంతంలో Oh, సంచరిస్తున్నాడు. he is moving. సంచరిస్తున్నాడు. The power is hitting you right now. శక్తి నేను తాకుతూ ఉంది. He is here right now. ఆయన ఇక్కడ ఉన్నాడు. Oh, he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Everybody be delivered in the name of Jesus. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామములో విడుదల పొందుకోబోతున్నారు. Lord, use them, Lord. అయ్యా వీరిని వాడుకోండి స్వామి. He'll use them, Lord. అయ్యా వీరిని వాడుకోండి నాయనా. Hereafter they should be victorious, O God. ఈ రోజు నుంచి వీరు జయించేవారుగా ఉందురు గాక. Thank you, Lord. థాంక్యూ అయ్యా, వందనాలు అయ్యా. Thank you, Lord. వందనాలు అయినా. Thank you for hearing our prayers. మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు Thank తెలియపరుస్తూ you for using us, O God. మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు అయ్యా. Each and every glory belongs to you alone, O అయ్యా God. ప్రతి సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లును గాక. We are just an vessel. మేము నీ యొక్క పాత్రలు మాత్రమే We నాయనా. are just an vessel. మేము నీ పాత్రలు మాత్రమే. The power is yours, O God. అయ్యా శక్తి నీదై ఉన్నదయ్యా. It's your glory that has delivered your people, O God. ఇక్కడ అందరిని నీ మహిమ మాత్రమే విడుదల ఇచ్చిందయ్యా. Thank you, Lord. అయ్యా నీకు వందనాలు తెలియపరుస్తూ Amen. యేసు